అవును, యాక్సెప్ట్ చేయరు. కానీ కాకపోతే మోడీ ఒకవేళ ఇవ్వాలి, నాకు సలహా కావాలి అని చెప్పి ఆయన అనుకుంటే ఇస్తారు. అలాంటి వ్యక్తి కావాలనుకుంటే. చూసి భయపడడం చంద్రబాబు నాయుడునో లేకపోతే రాజశేఖర రెడ్డినో చూసి భయపడే వ్యక్తి కాదు మోడీ గారు. ఏవో మాటలు చెప్తుండేవాడు 2020 అని అయ్యి అని. పిచ్చోడా ఏంటి ఈ పిచ్చోడు వాగుతాడు. ఇప్పుడు 2000లో 2020 అంటాడు. అడగడంలో తప్పే ఉందండి. సీనియారిటీని బట్టి, ఇప్పుడు సీనియారిటీని బట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు అడిగితే తప్పే ఉంది. ఆయన చేయగల సమర్థులతను చంద్రబాబు నాయుడు. చైర్మన్ లాంటిది ఇవ్వాలి, అలాంటిది ఇస్తేనే బెటర్. మినిస్టర్ ఇస్తే ఏం చేస్తాడు అతను? నమస్తే సార్. పార్లమెంట్లో దేవేగౌడ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి చైర్మన్గా అడిగారని చెప్పేసి మోడీ దాన్ని కాదన్నారని చెప్పేసి ఒక నడుస్తుంది చర్చ. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి చైర్మన్ ఇవ్వడం మంచిదని అంటారా అసలు ఆయన స్థాయికి? సార్ ఆయన అంత సీనియర్ ఎవరున్నారు సార్? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ ఎవరు లేరు. అలాంటప్పుడు చైర్మన్ పదవి ఇవ్వచ్చు ఖచ్చితంగా, ఆయన సీనియారిటీని గుర్తించి. ఆయన అడిగారో లేదు నాకు తెలియదు. కానీ అంటే జేపీ నడ్డా గారు అయితే అటువంటి చర్చ నడవలేదు, అసలు అటువంటి డిస్కషన్ జరగలేదు అని చెప్పేసి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ అడిగారు అని దేవేగౌడ్ లాంటి ఆయన అబద్ధం చెప్పరు కదా. అడగడంలో తప్పే ఉందండి. సీనియారిటీని బట్టి, ఇప్పుడు సీనియారిటీని బట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు అడిగితే తప్పే ఉంది. ఆయన చేయగల సమర్థులతను చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు అడగడంలో తప్పే ఉంది, అడిగితే నష్టమే ఉంది అంటారా? అంతే. అంటే ఆయన స్థాయికి ఆ పదవి ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది అంటారా దేశానికి కూడా? బ్రహ్మాండం జరుగుతుందండి. ఆయన సలహాలు, ఆయన సూచనలు మనం పాటించాలి. ప్రతి నాయకుడు పాటించాలి చంద్రబాబు నాయుడు గారు ఆ సీనియారిటీ గుర్తించి. అంటే జేపీ నడ్డా గారు అసలు చర్చ జరగదు అంటున్నారు. కానీ ఒకవేళ మోడీ గారు భయపడ్డారంటారా ఇవ్వడానికి? చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికన్నా భయపడి లేదన్నారంటారా? పవర్ సెంటర్లా తయారవుతుందని. మోడీ లాంటి వ్యక్తి భయపడడం అనేది జరగని పని అండి. అంటే పవర్ సెంటర్ని యాక్సెప్ట్ చేయరు కదా, ఇంకో పవర్ సెంటర్లో అయిపోద్దని. అవును, యాక్సెప్ట్ చేయరు. కానీ కాకపోతే మోడీ ఒకవేళ ఇవ్వాలి, నాకు సలహా కావాలి అని చెప్పి ఆయన అనుకుంటే ఇస్తారు. అలాంటి వ్యక్తి కావాలనుకుంటే. చూసి భయపడడం చంద్రబాబు నాయుడునో లేకపోతే రాజశేఖర రెడ్డినో చూసి భయపడే వ్యక్తి కాదు మోడీ గారు. ఆయన విజన్ వేరు, ఆయన తపన వేరు. దేశాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలా, మన దేశం అన్ని దేశాల కంటే ముందుండాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తి. అలాంటిది ఇలాంటి వాళ్ళకి ఒకవేళ పవర్ షేర్ ఇస్తే ఏమైనా అయిపోతుందా? వాళ్ళు కూడా నడాల్సిందే, ఎవరైనా మోడీ గారు కూడా. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ఆ దేశ పరిస్థితి కొంచెం చెప్పాలంటే అంత స్పీడ్గా ఏం లేదు. చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఇక్కడ రాష్ట్రంలో ఉండిపోయే కంటే సెంటర్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా చక్రం తిప్పితే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పితే బాగుంటుంది అంటారా? బ్రహ్మాండంగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే సీనియర్ నాయకులైనా చాలా విజన్ ఉన్న నాయకుడు, ముందు చూపున్న నాయకుడు. వాస్తవంగా మన వాళ్ళు గుర్తించట్లేదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముందు చూపు మా హయాంలో, అంటే నా హయాంలో నేను చూశానండి. ఏవో మాటలు చెప్తుండేవాడు 2020 అని అయ్యి అని. పిచ్చోడా ఏంటి ఈ పిచ్చోడు వాగుతాడు. ఇప్పుడు 2000లో 2020 అంటాడు అని నాకు అర్థమయ్యేది కాదు. కట్ చేస్తే ఈవేళ మన హైదరాబాద్ని చూస్తే ఒకసారి చిన్న రూట్ మర్చిపోయి వేరే ఏరియాకి వెళ్ళిపోయాను. చూస్తే మన దేశంలోనే ఉన్నానా నేను అనుకున్నా. అమ్మ చంద్రబాబు నీవు చాలా గ్రేట్ లీడర్ అనుకున్నా. నేను వాస్తవంగా జనసేన కార్యకర్తని. చంద్రబాబు నాయుడు ఒప్పుకోను నేను. అది చూసి నేను రూట్ మారిపోయి అటు వెళ్ళిపోయాను మన హైటెక్ సిటీలో. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అమ్మ భయంకరమైన 150 అంతస్తుల బిల్డింగ్స్, ఎక్కడో ఫుల్ లైటింగ్స్. మన దేశమైన ఇదని ఆశ్చర్యపోయాను నేను. నేను ఇక్కడే ఉంటూ అంత గొప్పగా డెవలప్ అయింది. ఆయన కలగన్నాడు, నిజం చేశాడు. ఆయన ఏదైనా చేయగలడు. అలాంటి వ్యక్తికి పవర్ షేరింగ్ బీజేపీ ఇస్తే తీసుకోవడం తప్పే ఉంది. వీళ్ళు పని చేయగలరు కదా. అంటే వాళ్ళే ఆహ్వానించి ఇవ్వాలి అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి సెంటర్లో ఉండాలి. ఎందుకంటే మోడీ లాంటి మహానుభావుడు అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు తోడుంటే తప్పే ఉంది. ఆల్రెడీ డబుల్ ఇంజిన్ అంటారు. ఇలాంటి ఒక ఇంజిన్ అయితే బాగుంటుంది. బ్రహ్మాండం ఉంటుంది సార్. అంటే ఆయనకి మినిస్ట్రీ అంటారా, లేకపోతే ఇలాగే ఎన్డీఏ చైర్మన్ లాంటిది ఇస్తే బాగుంటుంది అంటారా? మినిస్ట్రీ వద్దండి, ఏదన్నా చైర్మన్ లాంటిది ఇవ్వాలి. ఎన్డీఏ చైర్మన్ అలాంటిది ఇస్తేనే బెటర్. మినిస్టర్ ఇస్తే ఏం చేస్తాడు అతను? ఇప్పుడున్న మినిస్టర్లు ఏం చేస్తున్నాడు? ఈయన రాష్ట్రంలో బ్రహ్మాండ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడుగా. 20 ఏళ్ళ కుర్రోళ్ళలో పనిచేస్తున్నాడు ఈయన. అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ కొంచెం వీక్గా అనిపిస్తుంది అనుకుంటే, నిర్మలా సీతారామన్ గారి ప్లేస్లో చంద్రబాబు గారిని ఆర్థిక మంత్రిగా పెట్టుకుంటే, సెంట్రల్ ఆర్థిక మంత్రిగా ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా అన్న? ఈ సీనియారిటీని బట్టి ఉండొచ్చు, నాకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే మహామేధావి చంద్రబాబు నాయుడు. ముందు చూపు గలవాడు అంటే చంద్రబాబు నాయుడే. ఆయన సేవలు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అయిపోవడం కాదు.
దేశానికి ఉపయోగపడాలి. దేశానికి ఉపయోగపడాలి. ఉపయోగపడాలి నేను నా కోరిక. ఎందుకంటే సార్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఎక్కడో ఎలా ఉంటామో తెలియదు. మహానుభావులు ఉన్నప్పుడే వాడుకోవాలి. అసలు పోయిన తర్వాత ఏడితే లాభం ఉండదు. అంటే ఆర్థిక మంత్రిని చేసేస్తే మంచిదని అనుకుంటారా? ఆర్థిక మంత్రిని చేస్తే ఆయన ఎంతవరకు పనిచేస్తారనేది మనకు తెలియదు, కానీ కాకపోతే ఈ విజన్ ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకి బలమైన పునాది వేసిపోతాడు అతను. అంత గొప్ప మనిషి. దేశం ఒక వెలుగలిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ.